ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ తేజస్విని రెడ్డి. ఇవాళ చూపించే రెసిపీ వచ్చేసి బెల్లం పరమాన్నం అండి. మా ఇంట్లో మా అత్తగారు మా అమ్మగారు ఎలా చేస్తారు అనేది నేను మీకు ఇవాళ చూపిస్తున్నాను. మేము ఎప్పుడు శుభకార్యాలకు కానీ పండగలకు కానీ ఇదే స్టైల్లో చేస్తూ ఉంటామండి. ఈ పరమాన్నం ఈవినింగ్ వాటికి గట్టి పడకుండా పాలు విరగకుండా ఎలా చేసుకోవాలనేది మా స్టైల్లో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఒక కడాయి తీసుకుప్పుడు 1/4 కప్పు పెసరపప్పు తీసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వాటికి వేయించుకోవాలి. వేగిన తర్వాత మనకి స్మెల్ వస్తుంది, అప్పటి వరకు వేయించుకున్నాము. ఈ విధంగా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని ఇప్పుడు 1 కప్పు రైస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులోకి నేను 3 కప్స్ వాటర్ 1 కప్పు మిల్క్ పోసుకుంటున్నాను. లేకపోతే మీరు 2 కప్స్ వాటర్ 2 కప్స్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకోవటం వల్ల మనకి పాలు అనేది విరగకుండా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాము. ఉడికింది, మొత్తం ఆవిరి కూడా పోయింది. ఇప్పుడు చూద్దాము. బాగా ఉడికింది, కొంచెం తేమ కూడా లేదు. ఇప్పుడు ఇందులోనే ఒక 750 ml పాలు పోసుకున్నాము. చిక్కటి పాలు పోస్తే చాలా టేస్ట్ వస్తుందండి పొంగలి. పచ్చి పాలైనా పోసుకోవచ్చు, లేకపోతే కాగపెట్టినవైనా పోసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చి పాలే పోస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాము. ఇది మొత్తం కొంచెం ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు మనము బెల్లం యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను. ఫస్ట్ 1 కప్పు బెల్లం వేసుకొని అది ఒకసారి కలుపుకొని కొంచెం కరిగిన తర్వాత మిగిలిన హాఫ్ ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని బెల్లం కరిగిన తర్వాత ఇందులో యాలకుల పొడి, కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి. పచ్చకర్పూరం వేస్తే మనకి టెంపుల్ స్టైల్లో అదే ఫ్లేవర్ వస్తుందండి పొంగలి. 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు వేరే కడాయిలో తీసుకుని ఒక 2 or 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసుకొని వేయించుకున్నాము. ఈ బెల్లం పరమాన్నం అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది తినడానికి. మనం ప్రతి పండగకి ఫస్ట్ బెల్లం పరమాన్నమే వండుకుంటాం కదా. ఇప్పుడు అవి డ్రై ఫ్రూట్స్ కూడా వేగాయి. ఇదంతా పరమాన్నంలో మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యం కింద పెట్టుకున్నాము. నేను బెల్లం పరమాన్నం ఫస్ట్ శుక్రవారం ఇలానే చేస్తానండి ఖచ్చితంగా. నాకు ప్రసాదం వీడియోస్ ఏమైనా వెరైటీస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూసేయండి. ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.